దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మరి సంఘంగాను సమాజంగాను కూడుకొని ఈరోజు మరి శరీర పరిరక్షణ ఆత్మరక్షణ అనే అంశము నేర్చుకొనిచుండగా మరి చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యంలో ఉన్న లోతు వెడల్పు సత్యాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించి జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము. పిల్లరా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వచ్చి మీతో వాక్యం పంచుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను. పిల్లరా, మరి పిల్లరా, ఈరోజు మరి సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మరి సంఘానికి కూడి వచ్చిన మనము ఆత్మతోనూ దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. పిల్లరా, ఈరోజు అంశము శరీర పరిరక్షణ ఆత్మరక్షణ అనే అంశము నేర్చుకుందాం. పిల్లరా, ఈరోజు అంశము శరీర పరిరక్షణ ఆత్మరక్షణ అనే అంశము నేర్చుకుందాం. పిల్లరా, ఈ అంశంను మరి ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే మనిషికి పెద్ద సమస్య ఏంటంటే పిల్లరా, మనిషికి పెద్ద సమస్య పాపము. మరి ఈ పాపం ఏం చేస్తుంది? ఈ పాపము మనిషిని దేవుని నుండి నిత్య ఎడబాటు కలగజేస్తుంది. ఈ పాపం ఏం చేస్తుంది? మనిషిని దేవుని నుండి నిత్య ఎడబాటు కలగజేస్తుంది. అందుకోసమే పాపముతోనే మనిషి చనిపోతే నిత్య నరకము, మరి నిత్య నరకానికి దిగిపోతాడు. చూడండి పిల్లరా, మనిషి జీవితంలో అతిపెద్ద సమస్య ఏంటంటే పాపము. ఈ పాపము ఏం చేస్తుంది? మనిషిని దేవుని నుండి నిత్య ఎడబాటు కలగజేస్తుంది. మరి పాపంతోనే చనిపోతే మనిషి నిత్య నరకానికి జారిపోతాడు, నిత్య నరకానికి జారిపోతాడు. పిల్లరా, మనము ఆలోచన చేద్దాం. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యేసుక్రీస్తును ఈరోజు మనము సొంత రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిన మనము, క్రీస్తును ధరించుకున్న వారము, మరి క్రైస్తవులము, మరి సంఘంలో చేర్చబడిన మనం ఎంత గొప్పవారము, మనకున్న ఆధిక్యత, మనకున్న మరి క్రీస్తు మహిమ, ఆ నిత్య జీవము, పరలోక ప్రాప్తి అనేది ఆ గొప్ప మహిమను మనము చవి చూస్తున్నామా, అర్థం చేసుకొని జీవిస్తున్నామా అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. పిల్లరా, మరి ఆ నిత్య మహిమను మనకు అర్థం కాకుండా ఈ శరీరం కోసమే బ్రతికి, ఈ శరీరములో పాప స్వభావం ఉన్నది, ఈ శరీరాని కోసమే కట్టుబడి ఈ కనిపించే శరీరములో కనిపించని ఒక ఆత్మ ఉన్నదయ్యా. ఈ ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఈ కనిపించే శరీరం కోసము జీవితం మనిషిలో మరి కూటి కోసము కోటి విద్యలు. ఏంటంటే ఈ కనిపించే శరీరం గురించి కూటి కోసం కోటి విద్యలు. మరి కనిపించే శరీరంలో కనిపించని ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేస్తుంది, ఏం చేస్తే నిత్య జీవానికి వెళ్తాము అనేది ఆలోచన కలిగి మనల్ని మనము సరిదిద్దుకోవాలి. లేదు అంటే శరీర మాయలో, శరీర భ్రమలో తిని తాగి సంతోషించి ఈ శరీరం కోసమే బ్రతుకుతే నిత్య నరకం తప్పదని బైబిల్ చాలా చక్కగా చెలవిస్తుంది. పిల్లారా,
చూడండి పిల్లరా, మరి ఈ కనిపించే శరీరంలో కనిపించని ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఉంటేనే ఈ కనిపించే శరీరం గురించి కోటి విద్యలు నడుస్తాయి. ఈ కోటి విద్యలు ఎప్పుడు అయిపోతాయి? ఈ కనిపించని శరీరంలో ఈ గూటిలో వెళ్ళిపోతే టప్పుమని ఆగిపోతాయి. టప్పుమని కోటి విద్యలని ఆగిపోతాయి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి శరీరం ఎంత భయంకరమైనది. శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఈ పాపము ఏం చేస్తుంది? దేవుని నుండి ఎడబాటు కలగజేస్తుంది. ఆ పాపంతోనే మరణిస్తే మనిషి నిత్య నరకము తప్పదని బైబిల్ సెలవిస్తుంది పిల్లరా. మరి మా ఆత్మను గురించి మనం ఆలోచిస్తున్నామా? ఈ ఆత్మను రక్షించడానికే యేసుక్రీస్తుని నమ్ముకున్నామా? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం? ఈ కోటి విద్యలలో ఆ కోటి విద్యల కోసం నమ్ముకుంటున్నామా? దేవుడు మనల్ని ఆశీర్వదించాడండి. దేవుడు నమ్ముకోనప్పుడు మేము ఏదో కడు పేదవారమండి. మాకు పూరి గుడిసె ఉండండి. మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నామండి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి. బిల్డింగ్ కట్టుకున్నామండి. మరి చూడండి, మరి ఒక మంచి ఉద్యోగం ఉన్నదండి. మాకు చాలా మరి 4 పిల్లలు ఉన్నారండి. మనం ఈ లోక సంబంధమైన వాటిని గురించి మనము ఆశీర్వదించాడని చెప్పుకుంటున్నామే. చూడండి, శరీరం గురించి మనం ఆశీర్వాదాన్ని గురించి, శరీరము సంబంధమైన ఆశీర్వాదం గురించి మనం ఆలోచన చేస్తున్నాము. మరి చూడండి, శరీరం గురించి దేవుడు ఏం చేశాడు, ఏం చెప్పాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే శరీరం గురించి దేవుడు తీర్పు తీర్చాడు. చూడండి, మరి మనం ఆలోచన చేద్దాం. నీవు మన్నే గనుక మన్నైపోదు అని శరీరానికి దేవుడు తీర్పు తీర్చాడు. చూడండి పిల్లరా, లేఖనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం పిల్లరా. నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. యాలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. చూడండి పిల్లరా, మరి దీని పరివాసనం ఏంటి? చివరికి ఎంత పెట్టినా కూడా సరిపోదు. ఉదయం తింటే పగలు తింటే రాత్రి కాలి, మళ్ళా రాత్రి తింటే ప్రొద్దున కాలి. చూడండి పిల్లరా, ఈ మనిషి జీవించేంత వరకు ఎన్ని క్వింటాల బియ్యాలను తింటున్నాము, ఎన్ని లీటర్ల నీళ్ళు తాగుతున్నాం, ఎంత సంపాదన ఉపయోగించుకుంటున్నాం శరీరం కోసము అంటే మరి చాలా. చూడండి పిల్లరా, ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఇదేంటి? మరి దీనికోసమే పెడుతున్నాం, కానీ ఈ కనిపించని ఒక ఆత్మ ఈ శరీరంలో ఉన్నది. ఈ ఆత్మను గురించి ఆలోచిస్తున్నామా? శరీరం కోసమే, శరీర భ్రమలో, శరీర మాయలో ఉండి శరీరం గురించి ఆలోచిస్తున్నాము, శరీర సంపాదన గురించి ఆలోచిస్తున్నాము, శరీర ఆశీర్వాదం గురించి మనం ఆలోచిస్తున్నాము. అందుకోసమే శరీరానికి దేవుడు తీర్పు తెచ్చాడు. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. ఇది ఆఖరికి చివరికి ఎక్కడి నుంచి? మట్టి నుండి తీయబడ్డది కాబట్టి మట్టికి చేరిపోతావు అని చెప్తున్నాడు పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి, ఈ శరీరం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందండి? మనం శరీరం గురించి ఆలోచన చేస్తే బైబిల్ చాలా చక్కగా సెలవిస్తుందండి. మరి మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక. కీర్తనల గ్రంథంలో 90 అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డది. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. చూడండి పిల్లరా, ఏంటండి మన ఆయుష్కాలము 70 సంవత్సరములు, 80 సంవత్సరములు, ఆయాసమే ప్రయాసమే అంటున్నాడు పిల్లరా. ఏంటండి మరి ఈ 60, 70, 80 సంవత్సరాల కోసమే, శరీరం కోసమే ఆలోచిస్తున్నామా? ఈ కనిపించని ఒక ఆత్మ ఉన్నది. కనిపించని ఒక ఆత్మ ఇందులో ఉంటేనే ఈ కోటి విద్యలన్నీ నడుస్తున్నాయి అని ఆలోచిస్తున్నామా ఎప్పుడైనా? చూడండి పిల్లరా, మరి మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మరణిస్తాడా, జీవిస్తాడంటే మరణము చూడక బ్రతుకు నరుడెవడని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ప్రతి ఒక్కరికి శరీర మరణం ఉన్నది. లేఖనం చదువుకున్న పిల్లల కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 48వ వచనము, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. చూడండి పిల్లరా, మరణం చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క శోషము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేస్తే శరీర పరివాసనం ఏంటి? మన్నైనది మనకటి వల్లనే మరలా భూమికి చేరును. శరీరము కోసము బ్రతుకుతే శరీరము 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతుంది. ప్రతి ఒక్కరు శరీర మరణం తప్పది. నువ్వు కూటికి లేనివాడువైనా కోటేశ్వరుడు అయినా, చూడండి, కూటికి లేనివాడువైనా కోటేశ్వరుడు అయినా మరణం తప్పదు. మరణం తప్పదు. శరీరం కోసమే బ్రతుకుతే నిత్య నరకం తప్పదు. శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఈ పాపంతోనే నువ్వు మరణిస్తే నిత్య నరకం తప్పదని బైబిల్ చెప్తున్నది పిల్లారా. ఆ నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదట. చూడండి పిల్లారా, లేఖనం చదువుకుందాం పిల్లారా. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం చదువుకుందాం పిల్లారా.
మరి 9వ అధ్యాయం 48వ వచనం, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చూడండి పిల్లరా, నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదట. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు పిల్లరా. వారి జీవన విధానము, జీవన శైలిని గురించి మనము ఆలోచన చేసినట్లయితే ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు పిల్లరా. మరి చూడండి, అనగనగా ఇది ఒక కథ కాదు పిల్లరా, యథార్థ గాథను మనం చదువుకుంటున్నాం పిల్లరా. మరి లూకాసు వార్త మరి ధనవంతుడి గురించి, ధనవంతుడు నిత్యము ఉదారంగు వస్త్రములతో, నిత్యము సన్నపు నారాను ఉదారంగు వస్త్రములతో జీవిస్తూ నిత్యము సుఖిస్తున్నాడట పిల్లరా. మరి ధనవంతుడైన లాజరు ధనవంతుడి వాకిట ఇంటిలో రొట్టె ముక్కలు తిని జీవనం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరి జీవన శైలిని గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, శరీరం కోసమే ఒకరు బ్రతుకుతున్నారు, శరీర మాయ, శరీర భ్రమలో బ్రతుకుతున్నాడు ధనవంతుడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం వీరిద్దరిని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 22 నుంచి 25 వచనం చదువుకున్నట్లయితే చాలా చక్కగా రాయబడ్డది. ఆ 22 నుంచి 16వ అధ్యాయం 22 నుంచి 25వ వచనం చదువుకున్నట్లయితే పిల్లరా, ఆ దరిద్రుడు చనిపోయి, ఎవరండి దరిద్రుడు? లాజరు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనబడెను. చూడండి, కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు ధనవంతుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహాము రొమ్మున ఆనుకొనిన లాజరును చూసి, చూడండి పిల్ల, లాజరు ఎక్కడున్నాడు? అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? చూడండి, పాతాళంలో బాధపడుతున్నాడట. చూడండి పిల్లలు, వీరిద్దరి భూమి మీద జీవన శైలి, ఒకరు సుఖముగా అనుభవించేవారు, ఒకరు ఉన్న దాంట్లో తృప్తి పొందేవారు. చూడండి పిల్లరా, ధనవంతుని వాకిటి ఇంటిలో రొట్టె ముక్కలు తిని తృప్తి పొందాడు. మరి ఆ లాజరు, మరి ధనవంతుడు నిత్యము ఉదారంగు వస్త్రములతో, నిత్యము సన్నపు నార వస్త్రములతో నిత్యము సుఖించేవాడు ధనవంతుడు. పిల్లరా, మరి వీరిద్దరు చనిపోతే మరి లాజరు దరిద్రుడైన లాజరు ఎక్కడున్నాడు? అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు పాతాళంలో బాధపడుచున్నాడట. వీరిద్దరి గురించి మనం ఆలోచన చేసినట్లయితే లేఖనం చెప్తుంది, తండ్రివైన అబ్రాహామా అంటున్నాడు. ఎవరండి? ధనవంతుడు. తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. చూడండి పిల్లరా, వీరిద్దరి జీవన శైలిని గురించి చనిపోతే వీరిద్దరి పరిస్థితి ఏమైంది? ఒకరు అబ్రాహాము రొమ్మున ఆనుకుని ఉన్నారు, ఒకరు ధనవంతుడు పాతాళంలో బాధపడుతున్నాడు. కానీ మరొక లాజరును పంపటున్నాడు. ఒక్క నీటి చుక్కకు నోచుకోలేని పరిస్థితి ఉన్నది పిల్లారా. మనము భూమి మీద జీవించిన జీవన శైలిని గురించి చూస్తే, మనము కనుమూస్తే ఒక్కొక్కరి పరిస్థితి ఏమవుతుందో అని బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. అందుకు అబ్రాహాము ఇప్పుడు ధనవంతుడికి ఏం చెప్తున్నాడు అబ్రాహాము? కుమారుడా, నీవు నీ జీవితకాలము నీకు ఇష్టం వచ్చినట్లు సుఖము అనుభవించితివి. చూడండి పిల్లరా, నీ జీవితకాలం అంతా సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించేనని జ్ఞాపకము చేసుకొనుము. చూడండి పిల్లరా, వీరిద్దరి జీవన శైలిని గురించి అబ్రాహాం చాలా చక్కగా చెప్తాడు. నువ్వు సుఖము అనుభవించావు, నువ్వు చేసుకున్నది నువ్వు అనుభవించాలి. మరి లాజరు కష్టం అనుభవించాడు, అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. జ్ఞాపకం చేసుకొనుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. చూడండి పిల్లరా, మరి నువ్వు ఏమి చేసుకున్నావో, ఏది చేసుకుంటే అదే నీకు వర్తిస్తుంది. చూడండి పిల్లరా, మట్టిలో మరి మక్కిత్తు విత్తినామనుకో మక్కని పొడుస్తుందండి, జొన్నెత్తి మొలదండి. చూడండి, నువ్వు ఏమి చేసుకుంటావో నువ్వు దాన్నే అనుభవించడానికి వీలుంటుంది అని. అందుకోసమే నువ్వు సుఖము అనుభవించావు, ఇక్కడ కష్టం అనుభవిస్తున్నావు. అక్కడ ఆయన కష్టం అనుభవించాడు, ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. అందుకోసమే ఎవరు ఏం చేసుకున్న వాళ్ళే దాన్ని అనుభవిస్తారు. అందుకోసమే లూకాసు వార్తలో రాయబడ్డది 16వ అధ్యాయం 19వ వచనము, ధనవంతుడు ఒక్కడు ఉండెను, అతడు ఉదారంగు వస్త్రములు, సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుతుండేవాట. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేస్తే ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమన్నా లాభమా? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేస్తే ఒక త్రాసులో ఒకవైపు లోకము, ఒకవైపు ఆత్మను పెడితే ఈ రెండిట్లో ఏది విలువైందంటే ఆత్మ విలువైంది.
చూడండి పిల్ల, ఒక త్రాసులో ఒకవైపు లోకంను పెట్టి ఒకవైపు నీ ఆత్మను పెడితే ఈ రెండిట్లో విలువైంది ఏంటండి? ఆత్మ. అందుకోసమే ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి లాభము అని లేఖనం చెప్తుంది. మత్తయి సువార్త 16:26 వచనంలో మనం చదువుకున్నట్లయితే ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? చూడండి పిల్లరా, అందుకోసమే మరి ఏంటి మరి మన పరిస్థితి ఇలాంటిదేనా అంటే చూడండి పిల్లరా, మరి ఎవరి వలన రక్షణ కలగదు. మరి ఎవరి వలన రక్షణ కలగదు? యేసుక్రీస్తు నామములోనే రక్షణ, యేసుక్రీస్తు రక్తంలోనే పాప క్షమాపణ ఉన్నదని లేఖనం చెప్తుంది. పిల్లరా, భూమి మీద ఎవరి వలన రక్షణ కలగదు? యేసుక్రీస్తు నామంలోనే, యేసుక్రీస్తు రక్తంలోనే రక్షణ కలుగుతుందని అపొస్తలులు మొదటి శతాబ్దంలో మరి ప్రకటన చేశారు. అపొస్తల కార్యం 4:12 వచనం చదువుకుందాం పిల్లరా. మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. చూడండి పిల్లరా, మరి ఎవరి వలన రక్షణ లేదట, ఎవరి వలన రక్షణ లేదు. కానీ యేసుక్రీస్తు నామంలోనే, యేసుక్రీస్తు రక్తంలోనే, యేసుక్రీస్తు అమూల్యమైన రక్తంలోనే పాప క్షమాపణ కలుగుతుంది. అందుకోసమే చూడండి పిల్లరా, ఏంటి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైనది, నిష్కలంకమైనది గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం వల్ల విమోచింపబడితిరి. చూడండి, విమోచన ఎందులో ఉన్నాట? మొదటి పేతురు రాసిన పత్రిక 1:18-19 వచనం చదువుకున్నట్లయితే చదువుకుందాం పిల్లరా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, చూడండి పిల్లరా, ఈ లోక సంబంధమైన ధనము అంగట్లో నీకు పాపక్షమాపణ దొరకది. నువ్వు పాపక్షమాపణ కొనుక్కుంటే దొరికేది కాదు అని లేఖనం చెప్తుంది. అందుకోసమే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారము క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరి కదా. చూడండి, మనం ఎందుకు వచ్చామంటే యేసుక్రీస్తు ఎదుకు. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య రక్షణ నిత్య జీవము, పరలోక ప్రాప్తి. అందుకోసమే యేసుక్రీస్తు రక్తం వల్లనే పాపక్షమాపణ, యేసుక్రీస్తు రక్తం వల్లనే పాపక్షమాపణ, ఆయన రక్తం వలన విమోచన కలిగిందని లేఖనం చెప్తుంది పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 వచనం చదువుకున్నట్లయితే దేవుని కృపామదైశ్వర్యమును బట్టి, చూడండి పిల్లరా, దేవుని కృపామదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూడండి పిల్లరా, మన అపరాధములకు క్షమాపణ ఎక్కడ కలిగి ఉన్నది? యేసుక్రీస్తు రక్తంలోనే. చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి. చూడండి పిల్ల, అందుకోసమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట. చూడండి పిల్లరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట. ఎంతో ప్రేమించి ఏం చేశాడు? చూడండి పిల్లరా, లేఖనం చదువుకుంది పిల్లరా. యోహాను సువార్త 3:16 వచనం చదువుకున్నట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, మనము నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్కరూ నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని సువార్త ప్రకటించబడుతున్నది. సువార్తలో ఉంది దేవుని శక్తి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఉంది నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేస్తే దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడండి? ఏ ఒక్కరూ నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని. చూడండి పిల్లరా, అందరూ అంతటా మారు మనసు పొంది దేవుని యొద్దకు రావాలని తన ప్రియ కుమారుణ్ణి మన కోసము ఈ లోకాన్ని పంపించాడు. నాలాంటి శరీరం ధరించుకొని, పాప స్వభావం కలిగిన శరీరం ధరించుకొని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నన్ను మనందరినీ పరలోకంలో ఉన్న కన్నతండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడయ్యా. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక ప్రాప్తి, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్యము జీవించేది. ఏంటి? శరీరమా ఆత్మనా? ఆత్మ నిత్యము జీవించేది ఆత్మ.
ప్రతి ఒక్కరికి శరీర మరణం ఉంటుందని బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడండి? దేవునితో పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం, మనందరము నిత్య నరకానికి జోగాడుతున్న సమయంలో దేవుడు ఆయనను పరలోకం నుంచి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? మనందరినీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లలు, లేఖనం చదువుకున్న ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, చూడండి పిల్లరా, ఆయన ఎలాంటి? దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదండి. చూడండి పిల్లలు, దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడట. చూడండి పిల్లరా, ఎందుకు? మనుష్యుడు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తండ్రి ఆయనకు ఒక పని అప్పగించాడు. ఏం పని? అందరూ నరకానికి వెళ్తున్నారు, అందరూ కనుమూస్తే శరీరం కోసమే శరీర భ్రమలో ఉన్నారు. చూడండి పిల్లల, శరీరములో పాప స్వభావం ఉన్నది. ఆ పాపంతోనే మరణిస్తే నిత్య నరకానికి జోగాడుతారు, నిత్య నరకానికి వెళ్తారు, అందరూ నా పిల్లలు కాకపోతారు అని దేవుని బాధ, ఆవేదన. ఆ ఆవేదనను బట్టి యేసుక్రీస్తును పరలోకంలో ఆ దేవునితో సమానుడుగా ఉన్న ఆ యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఎలా వచ్చాడు? చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి కన్య మరియ గర్భం ద్వారా, కన్య గర్భంలో శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుంటే ఏమన్నా లాభమా? ఏం లాభం లేదు. అందుకోసమే ఎవడు ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. చూడండి పిల్లరా, ఎవడు ఏ విధము చేతనను తన సహోదరుని విమోచింపలేడు. అందుకోసమే చూడండి పిల్లరా, లేఖనం చదువుకుందాం పిల్లరా. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 7 నుంచి 8, 9 వచనాలు చదువుకున్నట్లయితే, ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. వారి ప్రాణ విమోచనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక ఉండవలసినదే. చూడండి పిల్లరా, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే ఏం లాభం లేదు. వాడి ప్రాణం గురించి ఎవరు మరి విమోచన కలిగించే ప్రసక్తే లేదు. మరి విమోచన ఎక్కడుంది? మనం ఆలోచన చేసినట్లే పాప క్షమాపణ, నిత్య జీవము యేసుక్రీస్తు రక్తంలోనుంది. అందుకోసమే యేసుక్రీస్తును పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న దేవుడు ఆయనను ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి ఎలా వచ్చాడండి? కన్య మరియ గర్భము ద్వారా, కన్య మరియ గర్భంలో శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని మాటలను బోధించాడు. నా మాట కాదు దేవుని మాట, నా మాట కాదు దేవుని ఆలోచన, దేవుని గుణలక్షణాలు, దేవుని స్వభావాన్ని ఈ లోకానికి వచ్చి ప్రకటించాడండి. చూడండి పిల్లరా, మరి ప్రకటించాడు పిల్లరా. ఆయన రక్తం వల్ల విమోచన మనకు కలిగింది. అందుకోసమే ఆయన రక్తం వల్ల మనము పవిత్రులముగా అయ్యాము అని లేఖనం చెప్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 7వ వచనము, 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్నట్లయితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలో పవిత్రులుగా చేయును. మనల్ని ఎప్పుడు పవిత్రులుగా చేస్తుంది? ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉండాలి. చూడండి పిల్లరా, మరి అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అందుకోసమే ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. చూడు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే సమయంలో ఎలా ఉన్నదట? ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. లేఖనం చదువుకుందా పిల్లరా, మరి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. చూడండి, ఏంటండి బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. ఆదాము పాపం చేస్తే అందరికీ అనుగ్రహిస్తుందని అందరూ చాలామంది ఈరోజు చెప్తున్నారు. అది కాదు బైబిల్ చెప్తున్నది. అందరూ పాపం చేస్తే పాపి అవుతాడని బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చాలా చక్కగా మనసు పెట్టి వినండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. చూడండి పిల్లరా, అందరూ మరి ఎంత ఏ భేదము లేదు.
చూడండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి చూడండి, పాపము చేస్తేనే పాపి అవుతాడు, కానీ పాపం చేయని వాడు పాపి కాడని బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. అందుకోసమే చూడండి, మరి పాపం ఎందులో ఉందండి? శరీరంలో ఉంది. పాప స్వభావము శరీరంలో ఉంది. శరీరం కోసమే బ్రతికితే మన బ్రతికినన్నాళ్ళు 60, 70, 80 సంవత్సరాలు శరీరం కోసమే పాటుపట్టి శరీర భ్రమలో ఉండి మరి పాపంతో మరణిస్తే పాతాళం జారిపోతుందని బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. అందుకోసమే చూడండి పిల్లరా, ఆ పాపం నుంచి విమోచించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తంలోనే పాపక్షమాపణ. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మన పాపంలో అందరి నిమిత్తం యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్త ద్వారాల ద్వారా నేను పాపమిని, నా పాపల కోసం యేసుక్రీస్తు మరణించాడు, దేవుడు ఆయనను లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొంది అప్పుడు పాపక్షమాపణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటివారము, పరలోక వారసులము. ఇంత గొప్ప భాగ్యం మనకు అర్థం కాకుండా సాతాను ఏం చెప్తున్నాడు? శరీర పరిరక్షణ. యేసుక్రీస్తు నమ్ముకుంటే మాకు ఇవి కలిగినాయి, అవి కలిగినాయి, లోక సంపాదన గురించి ఈరోజు పరిగెడుతున్నాడు మనిషి. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. మరి ఆత్మరక్షణ, ఈ కనిపించే శరీరంలో కనిపించని ఒక ఆత్మనది, ఆత్మను రక్షించుకునే మరి గొప్ప భాగ్యం ఉన్నది. ఆ భాగ్యం యేసుక్రీస్తు రక్తంలోనే మరి పాపక్షమాపణ ఉన్నది. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలా? ఆత్మరక్షణ కోసం, నిత్య జీవం కోసం, పరలోకం చేరడానికి కోసం, దేవుని సన్నిధిలో చేరడానికి కోసము. అందుకోసమే మీ చింత యావత్తు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాట. చూడండి, మీరు ఏం చేస్తారు? ఆలోచిస్తారా? ఒకరైనా ఆలోచిస్తారా? ఎక్కడున్నారు అనేది లేఖనంను బట్టి ఆలోచించినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి, ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు. ఏమైపోతారో? అయ్యో, దేవుని వాక్యాన్ని వింటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? ఆత్మను గురించి ఆలోచిస్తున్నారా? ఈ కనిపించే శరీరం గురించే ఆలోచిస్తున్నారా? కనిపించే శరీరంలో కనిపించే ఒక ఆత్మ ఉన్నది. ఆత్మ రక్షణ కోసం యేసుక్రీస్తు యొద్దకు రావాలి, యేసుక్రీస్తు నమ్ముకోవాలని ఆలోచన, స్పృహ ఉన్నదా? ఏంటి, ఎక్కడున్నారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే శరీరం గురించి, ఆత్మను గురించి ఏమని చెప్తుంది బైబిల్ చెప్తుంది పిల్లరా. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనము, అయినను మన్నైనది వెనుకటి వల్ల మరలా భూమికి చేరును. చూడు, మన్నైనది వెనుకటి వల్ల మరలా భూమికి చేరును. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరును. చూడండి పిల్లరా, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు ఎప్పుడు చేరుతుందండి? చూడండి, ఎప్పుడు చేరుతుంది? మనం ఆలోచన చేయాలి. దేవునితో సమాధానపరిచే వారంగా ఉండాలి. దేవునితో సమాధానపరిచే వారముగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే మరి చూడండి పిల్లరా, మనకు దేవునితో సమాధానం కలపడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, చూడండి, దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను గనుక ఆయనే మనకు సమాధానకారకుడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మనకు సమాధానకారకుడు. దేవునితో సమాధానం కలిపే గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు తీసుకొని వచ్చాడు. చూడండి పిల్లరా, మరి చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎలా వచ్చాడండి? ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన మనందరి కోసం దేవుడు యేసుక్రీస్తుకు ఒక పని అప్పగించాడు. వీరందరినీ రక్షించే బాధ్యత నీదే, అని వెళ్తే ఈ లోకానికి యేసుక్రీస్తు మరియ గర్భం ద్వారా శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు పిల్లలు. అందుకోసమే ఆయన రక్త ద్వారా మనకు పాపక్షమాపణ, ఆయన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ, నిత్య జీవము, దేవునితో సమాధానము, ఇంత గొప్ప భాగ్యము క్రీస్తు రక్తంలో ఉంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఏమట చూడండి పిల్లరా, తన్ను తాను అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడో తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే,
ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, చూడండి, సమస్తమైన దుర్నీతిలో నుండి విమోచింపాలంటే సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునే వాళ్ళని తను తాను మన కొరకు అర్పించుకొనెను. చూడండి బ్రదరా, మరి మనల్ని దుర్నీతి నుండి తప్పించాలని, దుర్నీతి నుండి మనల్ని విమోచించాలని సత్క్రియల యందు ఆసక్తి గల, సత్క్రియలంటే వాక్య సంబంధమైన పనిలో సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునే వాళ్ళని తన్ను తాను మన కొరకు అర్పించబడెను. చూడండి పిల్ల, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడండి. మన అపరాధముల నిమిత్తము. చూడండి, అపరాధం అంటే చూడండి పిల్లరా, శరీరంలో పాప స్వభావం ఉన్నది. శరీరం కోసమే బ్రతికి శరీరం ఆయంలో ఉంటే, శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఆ పాపం ఏం చేస్తుంది? దేవుని నుండి ఎడబాటు కలగజేస్తుంది. ఆ పాపం సైతే మరణిస్తే నిత్య నరకము తప్పదు. చూడండి బ్రదర్, మరి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు. లేఖనం చదువుకుని పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడేను. చూడండి పిల్లరా, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి లేపబడ్డాడు. అందుకోసమే యేసుక్రీస్తు మనందరి నిమిత్తము శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది పరిశుద్ధాత్మను పొందుకొని యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆయన రక్తంలో నుండి విమోచనాన్ని ప్రకటించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని కృపా మాధైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూడండి బ్రదర్, ఆయన రక్తం వల్లనే మనకు మరి క్షమాపణ, విమోచన కలిగి ఉన్నది అని లేఖనం చెప్తుంది పిల్లరా. ఆయన కుమారుని యందు విమోచన. పిల్లరా, యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం సిలువలో ఆయన రక్తము చివరి బొట్టు వరకు ఎందుకు కార్చాడయ్యా? శరీర సంబంధమైన వాటి కోసమా? శరీరాన్ని సంరక్షించుకోవడానికి కోసమా? శరీరాన్ని సంరక్షించుకోవడానికి ఈ లోకంలో ఎంతోమంది వైద్యులు ఉన్నారు. శరీర సంబంధమైన వాటి కోసం దేవుడు అన్నిటినీ ముందే సిద్ధపరిచాడు. చూడండి, శరీర సంబంధమైన వాటి కోసం ముందే సిద్ధపరిచాడు. శరీరానికి బలహీనత కలిగితే శరీరానికి సంబంధమైన వైద్యులు ఉన్నారండి. మరి ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తుకు రావాలి. ఆత్మరక్షణ యేసుక్రీస్తుకు వస్తే ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, ఆయన కుమారుని యందు విమోచన. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. యేసుక్రీస్తు నమ్ముకుంటే పాప క్షమాపణ. చూడండి మనం ఆలోచన చేసినట్లయితే మరి మొదటి పేతురు రాసిన పత్రిక 3:18 రాయబడిన మాట, ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడనే క్రీస్తు శరీర విషయమై చంపబడియు. చూడండి బ్రదరా, మనము అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది అయ్యా. యేసుక్రీస్తుని నమ్ముకుంటే నిత్య రక్షణ, ఆత్మరక్షణ, నిత్య జీవము. చూడండి బ్రదరా, మరి మనల్ని మనం ఆలోచన చేయాలి. మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? శరీర సంరక్షణ గురించి ఆలోచిస్తున్నామా? శరీర సంరక్షణ కోసమే యేసుక్రీస్తు ఎదుకు వచ్చావయ్యా? మరి శరీర సంబంధమైన వాటి కోసమే బోధిస్తున్నావయ్యా? నువ్వు ఆలోచన చేయాలి. ఈ కనిపించే శరీరము ఎన్ని రోజులు ఉంటుందండి? 60, 70, 80 సంవత్సరాలు అంటుంది. తర్వాత మరణం చూడక బ్రతుకు నరుడెవడో లేఖనం చెప్తుంది. ప్రతి మనిషికి మరణం అనేది ఉన్నది, శరీర మరణము. ఆత్మ మరణం అనేది, ఆత్మ మరణించకుండా మరి నిత్య నరకానికి వెళ్ళకూడదంటే యేసుక్రీస్తుకు రావాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి. అందుకోసమే దేవుడు అప్పటి కాలమందు ఆయన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం ఉంచుగలవాని నీతిమంతుడుగా చేస్తానని లేఖనం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3:26 చదువుకున్నట్లయితే,
క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన ఇలాగో చేసెను. యేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచితే నీతిమంతులమైతాము. ఆయన రక్తం వల్ల మనకు విమోచన. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఇంకా శరీర భ్రమలో, శరీర మాయలో ఉన్నామా? శరీరంలో నుంచి బయటకు రా. ఆత్మను గురించి ఆలోచన చేయు. ఈ ఆత్మ నరకానికి జారిపోకుండా ఉండాలంటే యేసుక్రీస్తుకు రావాలి, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలని లేఖనం చెప్తుంది. కాబట్టి ఆయన రక్తము వలన మనకు విమోచన. రోమిలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఉగ్రత నుండి, పాతాళము నుండి, నరకము నుండి తప్పించబడే గొప్ప భాగ్యమున్నది యేసుక్రీస్తుకు వస్తే. చూడండి పిల్లలు, నరకం అనేది కన్ను మూస్తే ఒక సెకండ్లో ఉన్నదండి. కన్ను మూస్తే శరీరం కోసం బ్రతికితే నరకానికి జాగిపోతుంది. ఎప్పుడు ఏంటి బైబిల్ గ్రంథంలో చెప్తుందండి, ధనవంతుడు ఏం చేశాడు? నిత్యము సుఖించేవాడు. దరిద్రుడు రొట్టె ముక్కలతో తన జీవనము సాగించి తన ఉన్న దాంట్లో తృప్తి పొందాడండి. ధనవంతుడు నిత్యం సుఖిస్తే వారు ఇద్దరు చనిపోయారండి. చనిపోతే ఎక్కడ ధనవంతుడు పాతాళంలో బాధపడుచున్నాడండి. అందుకోసమే చూడండి, ఉగ్రత నుండి తప్పించడానికి యేసుక్రీస్తుకు రావాలి, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలని లేఖనం చెప్తుంది పిల్లరా. అందుకోసమే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించాడు. చూడండి, నాలాంటి శరీరంతో, ఈ శరీరం కోసము బ్రతుకుతే, శరీర మాయలో ఉండి బ్రతుకుతే, శరీరంలో పాప స్వభావం ఉన్నది, ఈ పాప స్వభావంతో మరణిస్తే పాతాళానికి జారిపోతావు, నరకము జారిపోతావు. ఆ నరకం నుండి తప్పించడానికి మరి యేసుక్రీస్తు నాలాంటి శరీరం ధరించుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనము, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి, యేసుక్రీస్తు శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి పాపానికి శిక్ష ఆయన శరీరమందు విధించెను. చూడండి, యేసుక్రీస్తు మనందరి కోసం శిలువలో మరణించాడు, శిలువలో రక్తం కార్చాడు. ఆయన చివరి రక్తం బొట్టు వరకు నీ కోసం నా కోసము కార్చాడండి. చూడండి, ఆయన అచ్చేం చేశాడు? మరణంను నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే పిల్లరా, మరి చూడండి పిల్లరా, ఆయన ఏం చేశాడండి? మరణంను నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు అనే లేఖనం రాయబడింది. చూడండి పిల్లరా, అందుకోసమే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగిందండి. యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనం చదువుకున్నట్లయితే, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి పిల్ల, మనల్ని మరలా జన్మింపజేసెను. అందుకోసమే మనం శరీరం కోసం ఆలోచిస్తున్నామా? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే మన లాభమా? అందుకోసమే చూడండి పిల్ల, మరి ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమీ లాభం లేదు. చూడండి, శరీరం కోసం బ్రతుకుతే, శరీరంలో పాప స్వభావం ఉన్నది, పాపంతోనే బ్రతికితే నరకానికి జారిపోతామని లేఖనం చెప్తుంది. ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎలాంటి వచ్చాడు? నాలాంటి శరీరం ధరించుకొని, పాప శరీరాకారం ధరించుకొని ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం, మనందరి పాపాల నిమిత్తము యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, శిలువలో రక్తం కార్చాడు. ఆయన రక్త ద్వారాల ద్వారా మనకు విమోచన కలిగింది. నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, ఆయన తిరిగి దేవుడు లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు ఆత్మరక్షణ. చూడండి, ఆత్మరక్షణ. చూడండి, మనం ఆలోచన చేయాలి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకోవాలని లేఖనం చెప్తుంది. లూకాసు వార్త 12వ అధ్యాయం 33వ వచనం చదువుకున్నట్లయితే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలినవి సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడ దొంగ రాడు, చిమ్మట కొట్టదు. చూడండి, పరలోకం కోసం మీరు కష్టపడండి, పరలోకం కోసం మీరు పని చేయండి. అందుకోసమే వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలని లేఖనం చెప్తుంది. వాస్తవమైన జీవం ఏంటండి?
లేఖనం చదువుకుందాం పిల్లరా. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు అను. చూడ, మేలు చేయవారు ఎవరండి? వాస్తవమైన జీవము సంపాదించుకోవాలంటే యేసుక్రీస్తు యొద్ద, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందే నిత్య జీవము, ఆత్మరక్షణ. అందుకోసమే పిల్లరా, శరీర సంరక్షణ అనేది చాలా భయంకరము. శరీరం కోసమే యేసుక్రీస్తు నమ్ముకోకూడదని లేఖనం చెప్తుంది. శరీరం కోసము నమ్మితే మనుషులందరికంటే దౌర్భాగ్యులైపోతారని లేఖనం చెప్తుంది. అందుకోసమే శరీర సంరక్షణ కోసం ఆలోచిస్తున్నావా? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమన్నా లాభమా? శరీరంలో పాప స్వభావమును, ఆ పాపంతోనే మరణిస్తే పాతాళం జారిపోదు అనే లేఖనం చెప్తుంది. అందుకోసమే ఆత్మరక్షణ. ఏమంటే ఆత్మరక్షణ ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు రక్తంలోనే పాప క్షమాపణ, యేసుక్రీస్తు రక్తంలోనే నిత్య జీవము. చూడండి, దేవునితో సమాధానం కలపడానికి యేసుక్రీస్తు నీ కోసం నా కోసం శిలువలో మరణించాడు, శిలువలో రక్తం కార్చాడు. ఆయన రక్త ద్వారాల ద్వారా నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. దేవుడు ఆయనను లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే అప్పుడు పాప క్షమాపణ, నిత్య జీవము, ఆత్మరక్షణ. ఆత్మరక్షణను మనము మరి వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి మనము ప్రయత్న పడుతున్నామా? లేకుంటే ఈ 60-70 సంవత్సరాల కోసం శరీర సంరక్షణ కోసం, శరీర సంరక్షణ ఎంత ఉంటుందని 60-70-80 ఆయాసమో ప్రయాసమో దుఃఖమే. ధనవంతుడు లాజరుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, లాజరు ఏం చేసినాడు? ధనవంతుని వాకిట రొట్టె ముక్కలు తిని తృప్తి పొందాడండి. మరి ధనవంతుడు సన్నపు నార వస్త్రాలు వేసుకొని దీన్ని నిత్యము సుఖించాడండి. వీరిద్దరూ చనిపోయారండి. వీరి జీవన శైలిని భూమి మీద చేస్తే లాజరు ఏం చేసిండు? ఉన్న దాంట్లో తృప్తి పొందాడు. మరి ధనవంతుడు సన్నపు నార వస్త్రములు ధరించుకొని నిత్యము బహుగా సుఖపడుతున్నవాట. వీరిద్దరూ చనిపోయారండి. చనిపోయి అబ్రాహాము రమ్మున ఆనుకున్న వారు ఎవరండి? లాజరు. అబ్రాహాము రమ్మున ఆనుకున్న లాజరు ధనవంతుడు పాతాళములో బాధపడుతున్నాడు. ఆ పాతాళంలో బాధపడుచు, మరి తండ్రివైన అబ్రాహామా, నేను ఈ దీనిలో బాధపడుచున్నాను, ఆ లాజరును పంపు, ఒక్క నీటి చుక్కతో నేను మరి కరువైపోయాను నా జీవితము అంటున్నాడు పిల్లారా. అప్పుడు ఆ నీటి చుక్కకు వాచిపోయాడు. అందుకోసమే అబ్రాహాం అంటుడు, నీవు నీ జీవిత కాలంలో నువ్వు సుఖం అనుభవించితివి, ఆయన మరి కష్టం అనుభవించాడు. అందుకోసమే మనము ఈ భూమి మీద ఏ విధంగా జీవిస్తామో, శరీరం కోసమే, శరీర భ్రమలో ఉండి శరీరం కోసమే తిని తాగి సంతోషించి శరీరంలో పాప స్వభావం ఉన్నది, పాపంతోనే మరణిస్తే పాతాళం అనేది తప్పదు. పాతాళాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు నీలాంటి నాలాంటి పాప శరీరాకారం ధరించుకొని యేసుక్రీస్తు శిలువలో మనందరి కోసం శిలువలో రక్తం కార్చాడు. ఆయన రక్త ద్వారాల ద్వారా మనకు పాప క్షమాపణ, ఆయన రక్త ద్వారాల ద్వారా మనకు విమోచన కలుగుతున్నది. అందుకోసమే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో నేను బాప్తిసం తీసుకుంటే అప్పుడు ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము, గొప్ప భాగ్యం మనకు ఉన్నది పిల్లారా. ఆ భాగ్యం అర్థం చేసుకుంటున్నామా? మనం అర్థం చేసుకొని జీవించాలి. అందుకోసమే వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము మనం ప్రయాసపడాలని లేఖనం చెప్తుంది. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? శరీర సంరక్షణ కోసమే మన పోరాటమా? శరీరం కోసమే పోరాటం చేస్తే శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఆ పాప స్వభావంతో మరణిస్తే నరకం చారిపోతామని లేఖనం చెప్తుంది. చూడండి, నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు. చూడండి, అందుకోసమే శరీరానికి ఆశలు కల్పించే వాడున్నాడు సాతాను, అపవాది. శరీరము తినుము, తాగుము, సంతోషించమన్నట్టు అంటాడు. నేను కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మనది, ఆత్మను గురించి ఆలోచించు, ఈకనైనా ఆలోచించు. ఆత్మరక్షణ యేసుక్రీస్తు ద్వారా రక్తం ద్వారానే పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి ఉన్నది. యేసుక్రీస్తును నమ్ముకుంటే నిత్య జీవము, నిత్యము జీవించేది ఏంటంటే శరీరం, ఆత్మన. మరి శరీరం మరణం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరణం చూడక బ్రతుకు నరుడేవని లేఖనం చెప్తుంది. అందుకోసమే శరీరం కోసం ప్రాకులాడకూడదు. ఈ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మనది, ఆత్మను గురించి ఆలోచిద్దాం. చూడండి, ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి యేసుక్రీస్తు ద్వారానే. ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉన్నదని అపొస్తలులు గంటపదంగా చెప్పారండి. అందుకోసమే యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానంలో ఉంది సువార్త. ఆ సువార్తలో ఉంది నిత్య జీవము. సువార్తని ప్రకటించాలి. శరీర సంరక్షణ కోసం ప్రాకులాడకూడదు. శరీర సంరక్షణ కోసం పాకులాడతావా? నిత్య నరకం అనేది ఉన్నది. ఆత్మరక్షణ కోసము మరి ప్రాకులాడతావా?
యేసుక్రీస్తు ద్వారానే నిత్య జీవము, యేసుక్రీస్తు ద్వారానే పాపక్షమాపణ ఉన్నది. ఆ నిత్యము జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం పిల్లారా. మరి ఇంతవరకు మనం విన్నాం పిల్లారా, ఆత్మరక్షణ ఏంటో శరీర రక్షణ ఏంటో, ఈ రెండు మన దగ్గరనే ఉన్నాయి. మరి నరకం వెళ్దామా, నిత్య జీవం వెళ్దామా, ఈ రెండు మనం వెంటనే ఉన్నాయి పిల్లారా. విన్న మాటలు మనము ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి శరీర సంరక్షణ కొరకు ఏం చేయాలి, ఆత్మరక్షణ కోసం ఏం చేయాలని ఎన్నో వాక్యాల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంని కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మరి ఇంతవరకు చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.